సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామ సర్పంచ్గా నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామ సర్పంచ్గా ఈరోజు నామినేషన్ దాఖలు చేశాను. కదంబపూర్ గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి నన్ను సర్పంచ్గా గెలిపించాలని, గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తానని, గ్రామ ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పిస్తానని, ఇన్ని రోజులు మంచినీటి సౌకర్యం లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, నేను తప్పకుండా సర్పంచ్గా గెలిచిన తర్వాత మంచినీటిపై చర్య తీసుకొని మంచినీరు అందే విధంగా చర్యలు చేపడతానని, గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కష్టాల్లో ఆదుకుంటానని, ఇప్పటి వరకు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేశానని, ఇక ముందు కూడా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తానని, నన్ను కదంబపూర్ గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి సర్పంచ్గా నన్ను గెలిపించాలని, మీ అందరి ఆశీర్వాదంతో నేను తప్పక సర్పంచ్గా గెలిచి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తానని, ప్రజలకు, రైతులకు, హమాలి కార్మికులకు, ఇతర ప్రజలందరికీ నేను ఎంతో సేవ చేస్తానని, తప్పక నన్ను గెలిపియాలని అన్నారు గోస్కుల సదయ్య. గోస్కుల సదన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. గోస్కుల సదన్న గారినే గెలిపిద్దాం, గెలిపిద్దాం. కదంబపూరు గడ్డంట మన గోస్కుల సదన్న అడ్డంట. కదంబపూరు గడ్డంట మన గోస్కుల సదన్న అడ్డంట. కదంబపూరు అభివృద్ధి మన సదన్నతో సాధ్యం అంట. కదంబపూర్ గ్రామంలో ఈరోజు మరి సర్పంచ్ అభ్యర్థిగా నేను ఇలా నామినేషన్ ఇవ్వడం జరిగింది. మరి కదంబపూర్ గ్రామ ప్రజలు ఆశీస్సులతో ఆశీర్వదించి మరి వాళ్ళు నా దీవించాలని, మరి నేను గ్రామంలో గత 10-15 సంవత్సరాలు పదవి ఉన్నా లేకున్నా నేను గ్రామంలో మరి ఏదో ఎలక్షన్లు వచ్చినది కాదు, ఎప్పుడైనా కూడా 24 గంటలు ప్రజల్లో ఉంటూ మరి అలా గ్రామం తిరుగుతూ వాడ తిరుగుతూ మరి స్వచ్ఛందంగా నేను కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మరి నేను కష్టపడే వ్యక్తిని, మరి గ్రామంలో కష్టాలు తెలిసిన వ్యక్తిని, అందరి కష్టాలు చూసిన సమస్యలు తెలిసిన వ్యక్తిని, మరి ఎన్నెన్నో సమస్యలు మరి తీర్చడం జరిగింది. మరి నాకు మరి దీవించి నాకు సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నా. మీరందరూ ఆశీర్వదించి దీవించాలని మీరు అందరినీ కోరుకుంటా ఉన్నా. నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత మన గ్రామాన్ని మరి అభివృద్ధి చేసి చూపిస్తానని, మీ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా నేను తప్పకుండా ఇప్పుడు ప్రజల వెంట మీ ముందు ఉండి నేను గ్రామాన్ని అభివృద్ధి తీసుకెళ్తా. మీ సమస్యలను కూడా సాగు చేసి మరి వెంటనే మీకు నేను ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా రైతులకు కానీ ప్రజలకు కానీ గ్రామాన్ని ముందుకు తీసేలా మరి మీ ఎమ్మడి ఉండి గ్రామానికి దేవుడు సాధువుగా ఉండి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తానని, కష్టాలు సుఖాల్లో పాలు పంచుకొని ఫస్ట్ కష్టాలన్నీ తీర్తానని మనం ప్రమాణం చేసి చెప్పడం జరుగుతూ ఉంది.